హాయ్ హలోవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. యాంగ్రీ యంగ్ మ్యాన్ ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు మెదిలే ఏకైక వ్యక్తి ఏంటంటే రాజశేఖర్ గారు అనమాట. సో ఆయన అప్పుడు ఎలా ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉన్నారు. అయితే ఈసారి తనలో మరో షేడ్ని చూపిస్తానంటూ బైకర్తో మన ముందుకు రాబోతున్నారు. సో రాజశేఖర్ గారు మనతో ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మిగతా వాళ్ళని కొంతమందిని ఎలా ఉన్నారని అడగాలి, మిమ్మల్ని అడగక్కర్లేదు. 38 years బ్యాక్ మేము అంకుశంలో ఎలా అయితే చూసామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు సార్. అలాగే ఉన్నాను. అదే లుక్, అదే చార్మింగ్ అంతా అదే సేమ్ మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఏంటి సార్, ఏంటి మీ హ్యాబిట్సేనా దీనికి రీజను, లేకపోతే ఏమన్నా మీరు అప్పుడు అన్నట్టు జీన్స్, ఓకే, ప్లస్ అన్ని కేర్ తీసుకోవడం. ఓ డాక్టర్ కదా, సో అన్నీ అడ్వాన్స్గా చూసుకుంటాను. ఏది ముదిరే స్టేజ్కి తీసుకెళ్తాను. సో అంటే మీరు డాక్టర్ కాబట్టి జీవిత గారిని న్యూట్రిషనిస్ట్ అనుకోవచ్చా? ఏమనుకోవచ్చా? న్యూట్రిషనిస్ట్ అనుకోవచ్చా? న్యూట్రిషనిస్టా? మా పిల్లలు ఇద్దరు న్యూట్రిషనిస్టే. ఓకే. ఇదే తినాలి, అదే తినాలి, రిస్ట్రిక్షన్స్. కొన్ని నేను తినేదంతా స్వీట్స్ అంతా ఫుల్గా కట్ చేసేసారు. వాళ్ళే అందరికీ జీవితాకి వాళ్ళే, నాకు వాళ్ళే. ఓకే సార్. అయితే బేసిక్గా అందరిని ఎవరైనా ఇంటికి వచ్చి పిలవాలంటే సతీ సమేతంగానే పిలుస్తారు. మిమ్మల్ని జీవిత సమేతంగానే పిలుస్తారా? ఎందుకంటే జీవిత గారి పేర్లు మిమ్మల్ని పెట్టేసుకున్నారు. మీరేం మీ పక్కన ఎప్పుడు జీవిత గారిని మీరు పెట్టుకుంటారు యాక్చువల్గా. సో అంటే ఏంటి, అది ఎఫెక్షన్ కోసమా లేకపోతే ఒక సపోర్ట్ కోసమా, ఎందుకు సార్ ఇది మీ అలా అలవాటైపోయింది? జీవితం లేకుండా నాకు ఒక క్షణం కూడా అవ్వదు. దేనికైనా జీవితం ఉండాలి. అలా బిగినింగ్ నుంచి అలా అలవాటు అయిపోయింది. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు కదా, యాక్టర్. అవును. ఆయన అడుగుతుంటారు, ఏంటి రాజశేఖర్ ఏం మాట్లాడుతూ ఉంటావు, ఫ్లైట్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు, ఎప్పుడు చూసినా మాట్లాడుతూ ఉంటారు, ఏం మాట్లాడతారు? ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాము, బట్ కలిసే ఉంటాం. ఎందుకు ఏం మాట్లాడుతుంటారు సార్? అన్నీ పిచ్చిగానే ఉంటాయి. ఊరికే ఏదైనా జోక్స్ వేస్తూ ఉంటా, లేదు అవసరమైంది చాలా తక్కువ. ఎక్కువ ఏదైనా జీవితపై కామెడీయో, ఓకే, ఏదో మీరే కామెడీ చేస్తుంటారు. అవును. ఆవిడ భరిస్తూ ఉండాలి. ఆవిడ పైన పైగా అది కూడా భరిస్తారు, దాన్ని నవ్వుకుంటారు. దానికి ఏదైనా అవార్డు ఉంటే మాత్రం, భరించడానికి ఓపిక్కి పేషెన్స్కి అయినా అవార్డు ఉంటే మాత్రం అది ఇంకా దానికి మళ్ళీ అంటే మామూలుగా అంటారు కదా, దిస్ అవార్డ్ గోస్ టు అంటారు కదా, అది ఓన్లీ జీవిత గారికి. ఇంకా దానికి ఇంకా నామినేషన్స్ కూడా అవసరం లేదు. సార్, అయితే యాంగ్రీ యంగ్ మ్యాన్, ఇంతకు ముందు చెప్పినట్టుగానే యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటే ఎవర్ మీరే, ఇంకా అది ఫర్ ఎవర్ తెలుగు ఇండస్ట్రీకి. సో అయితే చాలా ఎర్లీ ఏజ్లోని ఈ ట్యాగ్ రావడం వల్ల మీరు చేయాలనుకున్న క్యారెక్టర్స్లో, అంటే అన్ని రకాల క్యారెక్టర్లో మీకు ఎక్స్పీరియన్స్ చేయడానికి అయ్యిందా? అయ్యింది, చేస్తున్నా. మగాడు అని ఇంకో సినిమా చేస్తున్నా, అది యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టరే. ఇంకో సినిమా అది సరదాగా ఉన్న సినిమా, అల్లరి ప్రియుడు లాంటి సినిమా అది. ఓకే. బట్ నాట్ ఏజ్ అది, బట్ ద టైప్. ఇప్పుడు బైకర్ ఒక గుడ్ క్యారెక్టర్, అంతే చెప్పాలి. దానిపై చెప్తే నేను స్టోరీ అయితే స్టోరీ చెప్పేసి. ఎందుకంటే మాకు బుల్లెట్ సునీల్ అనేది ఎప్పుడైతే అది రివీల్ చేశారో ఆ గ్లిమ్స్, అదంతా కూడా చాలా ఇదిగా అనిపించింది. ఇక్కడ ఈ గ్యారేజ్కి వచ్చి చూస్తుంటే అసలు అంటే ఇక్కడ ఎన్ని రోజులు షూట్ ఇక్కడ సగం సామాన్లే ఉన్నాయి. అవునా? సగం వెళ్ళిపోయింది. చాలా రోజులు చేశాము. నా గరాజ్ ఇదే. మీ గ్యారేజ్ ఇది అంటే ఓన్లీ దీంట్లోనే ఉంటుంది మీ క్యారెక్టర్ మొత్తం? క్యారెక్టర్ మొత్తం కాదు, ఇక్కడ గరాజ్, అక్కడ ఆఫీస్, ఇటువైపు ఇల్లు, ఇటువైపు రేస్ కోర్స్. ఓకే. సో అన్నీ కంప్లీట్ ఒక ఇంటిగ్రేటెడ్ వచ్చేలా చేసుకున్నారు సార్. అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నారు నాదొక మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని, బట్ మీరు ఇక్కడ ఇలాంటి క్యారెక్టర్స్ మీకు ఎప్పటి నుంచో ఆఫర్ చేస్తూ వచ్చారు కదా చాలా. ఒక దాని ఒక ఫుల్ఫిల్డ్గా ఉంటేనే మనం చేస్తే బాగుంటుంది. నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ రాలేదు ఇంతకుముందు చెప్పింది రెగ్యులర్గా
ఉండింది, స్పెషాలిటీ లేదు. బట్ దీంట్లో స్పెషల్గా ఉంటుంది. నేనే కొత్తగా ఉంటా ఈ క్యారెక్టర్లో. ఓకే. సో అలాంటి స్పెషల్ టైప్ క్యారెక్టర్. ఓకే. అంటే ఇది చేసిన తర్వాత అనిపించిందా ఇంతకుముందు మనకు వచ్చిన క్యారెక్టర్స్లో ఏమన్నా అంటే అప్పుడు రాజశేఖర్ గారు అంటే వాళ్ళు ఏదోటి చెప్తే మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి కూడా వాళ్ళు యాడ్ చేసుకోవడానికి యాడప్స్ అన్నీ ఉంటాయి కదా. మాకు ఎప్పుడో చిరంజీవి గారి సినిమాలో ఒకసారి వినిపించింది, అలాగే బాలకృష్ణ గారు బోయపాటి గారి సినిమాలో ఒకసారి వినిపించింది. మాకు అనిపించింది చేసుంటే బాగుండేది కదా, రాజశేఖర్ గారు మనం మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉండేది మాకు కూడా ఎప్పుడు. వెంకటేష్ అండ్ మహేష్ బాబు చేశారు ఆ సినిమా, సీతమ్మ బకెట్లో సినిమాలు చెట్టు. అందులో నన్ను యాక్చువల్గా అడగాలనుకున్నారంట. ఓకే. ఆ డైరెక్టరు తర్వాత చెప్పారు అది ఎప్పుడు నవ్వుతూ ఉన్న క్యారెక్టరు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరు, మీరైతే కరెక్ట్గా ఉంటారని అప్పుడు అనుకున్నాను. తర్వాత నేను ఫాదర్గా చేయడం అది మా వెంకటేష్కి మహేష్ బాబుకి అంత సూట్ అవ్వదో ఏమో అని ప్రకాష్ రాజ్ గారిని చేపించారు అని చెప్పారు. అలా ఇంకో క్యారెక్టర్ కూడా అనుకున్నారు, చేయకుండా పోయింది. ఇది అన్ని విధాలుగా సెట్ అయింది. అది బాగుంది అన్న లెక్క ఇప్పుడు అందరి నోటి నుంచి వచ్చేసింది. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ ఈ సినిమాల ఇంతవరకు చూస్తారు కదా, చూసిన వాళ్ళందరూ మీ క్యారెక్టర్ బాగుంది అని అందరు మెచ్చుకుంటున్నారు. సో ఇట్స్ నైస్. అంటే మనం అనుకుంటాం కానీ బట్ ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది రాసి ఉంటుంది, దాని ప్రకారమే అవుతుంది. ముందే ఒక స్క్రిప్ట్ ఉంటుంది కదా, దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. అలాగే ఉంటుంది అనుకుంటా. చూస్తే మన దేవుడు ఎక్కడ ఉన్నారు ఏంటి ఎలా ఉన్నారు అని మన తెలియదు కానీ బట్ ఆ దేవుడు పనులు మాత్రం మనం ఫీల్ అవుతాం ఉంటాం. అవునులేండి. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు అంత ఓల్డ్ గెటప్లో చూడడం అన్నా కూడా కొంతమందికి ఇబ్బందిగా ఉండేదేమో. బట్ ఇప్పుడేమో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అదే వైపు కనిపిస్తుంది. ఇందాక నేను అన్నట్టు అప్పుడు అంకుశంలో ఆ టైంలో ఎలా అయితే చూసామో అలాగే ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్గా. సో అదే వైపుతో కూడా కనిపిస్తున్నారు సినిమాలో కూడా. సో అంటే మరి ఇది సినిమాలో మొత్తం అంటే విలన్ క్యారెక్టరా లేకపోతే గ్రేట్ షేడ్స్ ఉండే క్యారెక్టరా, ఎలా ఉంటుంది సార్ మీ క్యారెక్టర్? ఎలా ఉండప్పుడు నేను ఇంటర్వ్యూకే రాను అంటాను. ఎందుకంటే వస్తే లాస్ట్లో సబ్జెక్ట్ అంతా చెప్పేసి వస్తాను, ఒక ఇంట్రెస్ట్ పోతుంది. అందువల్ల నన్ను అడగకుండా ఉంటే బాగుంటుంది. నా క్యారెక్టర్ గురించి నేను చెప్పాల్సింది చెప్పేశా. మంచి క్యారెక్టర్, మంచి పేరు కూడా వచ్చింది, నేను సెలెక్ట్ చేసుకుంది తప్పు కాదు అని మీకు అనిపించింది? ఇప్పటివరకు నాకు అనిపించింది. నేను చూడలేదు ఇంకా సినిమా, బట్ చూసిన వాళ్ళు చెప్పడంలో నాకు అర్థమైంది. సార్ అంటే ఇన్ని సినిమాలు మీరు హీరోగా చేశారు, ఈ సినిమా స్క్రిప్ట్ మీకు విన్నప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ జడ్జిమెంట్ ఏమనిపించింది? నేను చెయ్యొచ్చు అని అనిపించడానికి రీజన్? అవునవును, చెయ్యొచ్చు. మంచి సోల్ ఉన్న క్యారెక్టర్, ఇట్ విల్ డెఫినెట్లీ క్లిక్ అవుతుంది. మంచి సినిమాగా కూడా మంచి సినిమా అవుతుంది. ఆయన సర్వానంద్ గారి క్యారెక్టర్ కూడా సూపర్ క్యారెక్టర్. సో ఆల్ టుగెదర్ ఇట్ విల్ బీ ఎ గుడ్ ఫిలిం అని అనిపించింది. అలాగే తయారైంది. చూసిన ఇండస్ట్రీ పెద్దవాళ్ళందరూ కూడా ఈ సినిమాని చూసే మంచి బిజినెస్ కూడా అయింది. ఎస్. అయితే శర్వానంద్ గారు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఆయన చాలా వర్కౌట్స్ అవన్నీ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారనేది ఆల్రెడీ వచ్చింది. సో మీరు కూడా ఏమైనా మేక్ ఓవర్ అవ్వాల్సి వచ్చిందా ఈ సినిమా గురించి? మేక్ ఓవర్ అంటే నాది బయట తెలియదు, కానీ సర్వానంద్ గారిది ఈ సినిమాలోనే తెలుస్తుంది. ఆయన ఎంత కష్టపడ్డారనేది సినిమాలోనే చూపిస్తారు కూడా. బట్ ఈక్వల్ కష్టాలే. ఒక స్టెప్ ఆయన 2 స్టెప్స్ ఎక్కువ చేసి ఉంటారు. రొటీన్గా ఇప్పుడు కేబీఆర్ పార్క్కి నేను వాకింగ్ వెళ్తా, నేను 1 రౌండ్ వెళ్తానంటే సర్వానంద్ 2 రౌండ్ వెళ్తారు. సో అంత కష్టపడతారు ఆయన. అది ఎస్పెషల్ ఈ సినిమా కోసం అని అనుకుంటాను. లేదు రొటీన్గా అంటే 1 రౌండే వెళ్ళడం బాగా ఫిట్. 4.1 కిలోమీటర్ అది. సో 1 రౌండ్ వెళ్ళి వస్తేనే ఇట్స్ యూ విల్ ఫీల్ గుడ్. బాగా ఫాస్ట్ వాకింగ్. లేదు మైల్ జాగింగ్ అయినా కూడా
ఆయన జాగింగ్ కూడా వెళ్తారు, ఓకే. ఎందుకంటే ఈ సినిమా కోసం ఇంకా లీన్ లుక్ కోసం సార్. ఏ సార్, అయితే ఇక్కడ చూస్తుంటే బైకులు ఇవన్నీ చూస్తుంటే ఒక మంచి వింటేజ్ ఫీల్ అనిపిస్తుంది. మరి మీరు ఆ రోజులు ఏమైనా గుర్తొచ్చినాయి మీకు? బైక్ మీద తిరిగే రోజులు, బైక్ వాడే రోజులు ఏమైనా గుర్తొచ్చినాయి మీకు? నేను బిగినింగ్లో తిరిగింది వచ్చి బుల్లెటే ఎక్కువ నాకు అలా అలవాటు అయ్యింది. నేను తిరిగింది మా మామగారి బండి బుల్లెట్ ఒకటి ఉండేది. ఓకే. నేను ఎప్పుడు విలేజ్ వెళ్ళినా కూడా ఆ బండిలో తిరిగేవాడిని. సో అదే బండి నాకు ఈ సినిమాలో కూడా. సో ఇట్ వాస్ ఫన్, ఇట్ వాజ్ నైస్, అండ్ నాకు ఇష్టం కూడా బైక్ నడపడం. మరి ఇక్కడ ఏమైనా ట్రై చేస్తారా? లొకేషన్లో ఇన్ని బైకులు పెట్టారు కదా. అవునవును, బైకులు నడపకుండా అన్నీ నడుపుతూ ఉండేవారు. సార్, అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే ఇమేజ్ మీకు చాలా ఎర్లీగా వచ్చింది సార్, అంటే చాలా యంగేజ్లోనే వచ్చింది. దానివల్ల అంటే కొంచెం మీరు ఎక్కువగా యాక్షన్ సినిమాలే రావడం, ఎక్కువ మీరు అనుకున్న క్యారెక్టర్స్ అన్నీ ఎవాల్వ్ చేయలేకపోవడం అలా ఏమైనా జరిగిందా? లేకపోతే అన్నీ ఎవాల్వ్ చేయడానికి ఆ ఇమేజ్ అన్న మీకు ఎప్పుడైనా అడ్డంకిగా మారిందా? మిగిలిన క్యారెక్టర్ చేయడానికి, మిగిలిన వేరే క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం ఫస్ట్ నాకు యాక్షన్ ఫిల్మే సూట్ అవ్వదు అని మాట్లాడేవారు బిగినింగ్, ఫస్ట్లో స్టార్టింగ్. శృతిలయలు ఆ టైంలోనే సార్? శృతిలయలు, వందే మాత్రం ఆ టైంలో అంతా నాకు శోభన్ బాబు గారి క్యారెక్టర్ లాగానే మీరు చెయ్యాలి అని అందరు ప్రొడ్యూసర్స్ కానీ నన్ను మీట్ చేసిన వాళ్ళు కానీ అప్పుడు చెప్తూ ఉండేవారు. తర్వాత యాక్షన్ సినిమా ప్రతిఘటన, తలంబ్రాలు, అంకుశం, ఆహుతి ఇదంతా వచ్చిన తర్వాత యాక్షన్కే ఎక్కువ సూటబుల్ అని చెప్పడం మొదలయ్యారు. బట్ దానివల్ల నాకు అడ్డంకులు ఏం లేదు కానీ, బట్ మీరు చెప్పినట్టు కొన్ని బ్రాండ్లు పడిపోతే మిగిలింది ట్రై చేయరు. అవును సార్, అవును, వాళ్ళుగా ట్రై చేయరు. మనకు మంచి ఫ్రీ రన్ ఉండదు. సో అలా ఉండింది కానీ నాట్ ఎక్కువ. అంటే ఒక మ్యాన్లీ క్యారెక్టర్, ఒక లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్స్ ట్రై చేయడానికి కొంచెం ఆలోచిస్తారు. ఆ తర్వాత చేశాను అల్లరి. అదే, బట్ రాఘవేంద్రరావు గారు తీసుకొచ్చారు అల్లరి ప్రియుడులో వాటిలో మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ఇది అనేది. అది ప్యూర్లీ రాఘవేంద్రరావు గారు. నేను కూడా డౌట్ పడ్డాను నా పైగా 7 songs అని. బట్ ఆయన చూడు అన్నారు, ఆయన చెప్పినట్టు చేసి చూపించారు. బట్ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ కూడా కదా సార్. ఇప్పటికీ ఆ పాటలో ఎప్పుడు విన్నా ఎప్పుడు చూసినా ఫ్రెష్ ఫీలే కలుగుతాం. అయితే మీకు స్ట్రైట్ సినిమాలు చాలా వరకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ సార్. అంటే అప్పుడున్న హీరోలు ఎవరు తీసుకున్నా కూడా మీరు సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేసినా కూడా స్ట్రైట్ సినిమాల వరకు చాలా ఎక్కువ ఉంది. బట్ వేరాజ్ ఇట్ కమింగ్ టు ద రీమేక్ సినిమాస్కి వచ్చేసరికి, అంటే ఒక సేతు కానీ, ఒక సూదు కవ్వం కానీ, లేటెస్ట్గా వచ్చిన ఒక జోసెఫ్ సినిమాలకు వచ్చేసరికి అంటే కొంచెం ఆ డబ్బింగ్ ఫ్లేవర్ వలన ఏదో మొత్తానికి కొంచెం ఇదిగా అనిపించేది. అది నటుడిగా ఎలా అనిపించింది? మైనస్ అయినా మీరు రీమేక్ ఫిల్మ్స్ చెప్తున్నారు. శేషు రీమేక్ మైనస్ అయ్యింది ఏంటంటే, ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్ చేయకూడదు. చేస్తే లాస్ట్కి ఇమేజ్కి తగ్గట్టు ఎండింగ్లో విన్ అవ్వాలి. విన్ అవ్వకుండా లవర్ని పోగొట్టుకుని ఇతను మెంటల్ హాస్పిటల్ చేపించడం మైనస్ అయ్యింది. అది ఫస్టే చేస్తున్నప్పుడే మేము అనుకున్నాం దీని ఇంకో ఎండ్ ఇవ్వాలి. ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ చనిపోయి ఇంట్లో ఉంటుందో వెళ్ళి చూసి బయటికి వచ్చేటప్పుడు లెఫ్ట్లో మెంటల్ హాస్పిటల్ వ్యాన్ ఉంటుంది, రైట్లో జోగ్రఫికల్గా విల్లన్ ఇల్లు అట్టే ఉంటుంది. వీడిని విల్లన్ ఇంటికి వెళ్ళి విల్లన్ని చంపేసి వెళ్ళి మెంటల్ వ్యాన్ ఎక్కింటే సినిమా పెద్ద సక్సెస్ అయ్యింది. అది మేము చేయాలనుకున్నాము. లాస్ట్లో లేదు సినిమా అలా ఉంటేనే బాగుంటుంది అన్నట్టు అనుకున్నాము. తర్వాత రిలీజ్ అయిన రోజు మళ్ళీ రియలైజ్ అయ్యాము, అయ్యో ఆ పాయింట్ మిస్ చేయలేదు, మళ్ళీ చేద్దాం అని జీవితాన్ని. కానీ నాకు అప్పుడు అంత ధైర్యం రాలేదు. నేను ఫస్ట్ డే అయ్యో మిస్డ్ ఇట్ అని అనుకున్నప్పుడే నా ధైర్యం అంతా తగ్గిపోయింది. సో మళ్ళీ ధైర్యం రాలేదు, వెంటనే షూట్ చేసి యాడ్ చేయడానికి ధైర్యం రాలేదు. మిగిలిన సినిమాలు ఇప్పుడు సూదు కవ్వం ఫెయిలియర్ అయ్యింది, అది అడ్వాన్స్గా చేసాము.
ఇప్పుడు చేసి ఉంటే ఇంకా కొంచెం బెటర్ అయ్యేది అని అనుకున్నాము. అక్కడ కూడా ఇమేజ్ ఉంది. మిగిలిన సినిమాలు ఇప్పుడు సింహరాశి, మా అన్నయ్య, అవును, ఇదంతా కూడా రీమేక్సే. అవును సార్, అవును. ఇదంతా పెద్ద హిట్ అయింది. ఆహుతి, సూర్యుడు, అలా మనసున్న మహారాజు, అవును సార్, ఇదంతా రీమేక్సే. బట్ అవన్నీ రీమేక్స్ కానీ వేరే ప్రొడ్యూసర్స్ కదా సార్, వాళ్ళకి బాగా డబ్బులు వచ్చినాయి. మీరు చేసిన సినిమాలకి కొంచెం అవును. ఇప్పుడు చేసేది ఎక్స్పెరిమెంటల్, మిగిలిన వాళ్ళు చేయరు కదా. అవునవును, ఎక్స్పెరిమెంటల్ అంటే మేమే చెయ్యాలి. సో ఆ ఎక్స్పెరిమెంటల్ చేసిన దానివల్ల కొన్ని మైనస్ అవుతుంది. అది చూస్తే మన సినిమా ఇదే రిస్కే చెయ్యము. బట్ కాకపోతే అంటే మనకి ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద అంటే ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా మీద పెడతాం కదా సార్ డబ్బులు. కరెక్ట్. మీరు చెప్పేది ఫుల్ కమర్షియల్గానే చేయాలా అంటున్నారు. మేము చేసింది శేషు సినిమా చేసింది వచ్చి ఇట్స్ నాట్ అ కమర్షియల్ ఫిలిం. ఇట్స్ ఆర్టిస్ట్గా చెయ్యాలా, సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమాలు చెయ్యాలా అని అనుకున్న సినిమా. సో సూదుకవం కూడా ఇట్స్ కొత్త నాట్. సో డార్క్ కామెడీ. సో అది కూడా సరే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. బట్ అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసింది అన్నీ కరెక్ట్, కానీ ఇమేజ్ని మర్చిపోయి చేయకూడదు. అంటే ఇంకోటి సార్, ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ చేశారనుకోండి, ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే అబ్బా చూసావా అసలు కొత్తగా చేశాడు, కొత్తగా అని మాట్లాడతాం. యాక్చువల్గా ఫెయిల్ అయినప్పుడు అరే అని మళ్ళీ మనమే అంటాం. యాక్చువల్గా ఆడియన్స్ అలాగే రెండు రకాలుగా మాట్లాడేది ఆడియన్సే ఉంటారు యాక్చువల్గా. బట్ రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోకపోతే ఇలా మంచి సినిమాలు, డిఫరెంట్ ఫిల్మ్స్ రాదు. ఎస్ సార్. ఇంకోటి ఏంటంటే మీరు అది చేయడం కూడా ఒక రకంగా అంటే ప్రొడ్యూసర్గా మీకు ఎంతవరకు ఇబ్బంది అయింది, కమర్షియల్గా మీకు ఎంత లాస్ వచ్చింది పక్కన పెడితే, రాజశేఖర్ గారిలో అంటే ఆ జీల్ అనేది ఉందనేది చాలామందికి అయితే కన్వే అయింది. మీరు అదే ఏదైతే ఒక పాయింట్ అన్నారో, ఒక సోల్ అని మాట్లాడుతున్నారో, ఒక డిఫరెంట్ అని మాట్లాడుతున్నారో అది అందరికీ అర్థమైంది యాక్చువల్గా. ఎస్ సార్. అయితే ఇప్పుడు లబ్బర్ పండు కూడా రీమేక్ చేస్తానంటున్నారు, నిజమేనా? అది ఎంతవరకు అనుకోవచ్చు సార్? నో కామెంట్స్. మీ దగ్గర నుంచి ఆన్సర్ రాబడడం చాలా కష్టం సార్ యాక్చువల్గా. అలా కాదు, మీరు చెప్పాలనుకున్నది చెప్తారు ఏమడిగినా కూడా. అవును, కొన్ని చెప్పకూడదు కదా. కొన్ని చెప్పకూడదు సార్. అయితే ఇట్ కమింగ్ టు అంటే మీ డ్యాన్స్ మూవ్స్కి వాటికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సార్ యాక్చువల్గా. సో అసలు ఫస్ట్ ఇలా డ్యాన్స్, ఇలాంటి స్టెప్స్, ఇలాంటి అల్లరి పీరియడ్ నుంచే కదా సార్? అంతకుముందు ఏమన్నా అంతకుముందు కూడా కొంచెం అల్లరి పీరియడ్ నుంచి ఎక్కువ. సో ఎలా కుదిరింది సార్ ఆ కంపోజిషన్స్? అవి ఎలా ఉండేవి? మీ డ్యాన్స్ మీకు చూసినప్పుడు మీకేమనిపించేది? నాకు డ్యాన్స్ అంటేనే ఇష్టం ఉండదు. డ్యాన్స్ చేస్తున్నానంటే ఆ షూటింగ్ వెళ్ళేటప్పుడు ఎవరైనా నన్ను కలవాలన్నా కూడా అక్కడ రమ్మను, లొకేషన్ చెప్పను. నేను వాళ్ళు వచ్చి అక్కడ నేను ఇబ్బంది పడుతున్నది వాళ్ళు చూడాలా అని తీసుకురాను. తర్వాత ఇంకా నో అదర్ గో చేసి అవ్వాలి, ప్రతి సినిమాలో డ్యాన్స్ వస్తుంది అన్న స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా దారి లేదని అది అలవాటయ్యి ఆ తర్వాత ఇష్టపడ్డం మొదలయ్యాయి. మీకు మామూలుగా డ్యాన్స్ ఇష్టం, ఫైట్లు ఇష్టం ఎక్కువ చేయడం? ఫైట్లు ఈజీ, డ్యాన్స్ కష్టం. సో కష్టమైనది ఎప్పుడు అన్నీ ఓన్గా చేసేవారా సార్? స్టంట్స్, ఫైట్స్ అవన్నీ? ఇప్పుడు కూడా మొన్న కూడా ఓన్గా చేసి కాలు విరగొట్టు. అయ్యి మొన్న రీసెంట్గా జరిగింది. రీసెంట్గా 3 months ముందు ఇప్పుడు నా యాంకిల్ డిస్లొకేట్ అయ్యి ఫ్రాక్చర్స్ అయ్యి 3 hours ఆపరేషన్ చేశారు దాన్ని సరి చేయడానికి. మేజర్ యాక్సిడెంటే. బట్ 3 months అయింది. స్టార్టెడ్ వాకింగ్. 6 monthsలో ఇంకా 2-3 monthsలో పాత పద్ధతికి వచ్చేస్తాం. అంటే మరి ఈ వయసులో కూడా మీకు అంటే స్టంట్స్ మనమే చేయాలి, లేదంటే కనుక ఇంత రిస్క్ తీసుకోవాలి అనే మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసేసి అలవాటు ఉంది కదా, చేసేవచ్చు అన్న ఫీలే. బట్ తగ్గించాలి, మన వయసు కూడా అవుతుంది అన్నది గుర్తు పెట్టుకుని రిస్క్లు పెట్టుకోకూడదు. దానికే పెద్ద లెసన్ వచ్చింది. ఇంకా రిస్క్లు ఉండదు. కానీ కింద చూస్తేనే కానీ మాకు పైన ఇక్కడ వరకు చూస్తే కనుక అప్పుడు రాజశేఖర్ గారే సార్. లేదు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి 3 months అయింది. నడక కూడా కనిపెట్టలేరు.
ఏ సార్. అయితే ఇప్పుడు ఇదేమిటమ్మా మాయ మాయ సాంగ్ కానీ లేకపోతే రాజశేఖర్ గారి గోటీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఎలా అంటే ఒకప్పుడు ఎప్పటి నుంచో ఉన్న ఒక స్టార్ని జెన్జీ అనే ఒక జనరేషన్ సెలబ్రేట్ చేస్తూనే ఉంది సార్. ఇంకా ఏమనిపిస్తుంది అవి చూస్తున్నప్పుడు, ఏమనిపిస్తుంది మీకు? నాకు సంతోషంగానే మా పిల్లలంతా ఎక్కువ నవ్వుకుంటారు. ఆ గోటీల ఫ్యాక్టరీ గురించి చాలామంది నిజమాన అడగడం, ఫోన్ చేసి వేరు అడగడం, బాగా తెలిసిన వాళ్ళే మీ ఫ్యాక్టరీ ఉందా మాకు చెప్పలేదే అన్నట్టు చెప్పడం, లేదు అని వాళ్ళ దగ్గర చెప్పి నవ్వుకోవడం. అలాగే ఇదేమిటమ్మా మాయా మాయ ఆ సాంగ్ కూడా ఫేమస్ అయింది. నేను కిరణ్ అబ్బోవర్మ ఆయనతో మాట్లాడి థ్యాంక్స్ కూడా చెప్పా. మీరా నన్ను ఈ తరానికి మళ్ళీ సక్సెస్ ఇచ్చారే, ఒక సినిమా రిలీజ్ అయినట్టు నాకు అనిపించింది. అవును సార్, అప్పుడు ఆ సినిమాకి ఒక బ్రాండ్ అంబాసిడర్ కింద ఆ సాంగ్ పనిచేసింది. యాక్చువల్గా సినిమాలో చాలా సాంగ్స్ ఉన్నాయి కానీ బట్ ఆ సాంగ్ విపరీతంగా ఫేమస్ అయింది. అదే సో దానికి ఆయనకు థ్యాంక్స్ చెప్పా. కిరణ్ అబ్బోవరానికి అందరూ వైబ్ అయ్యారు సార్ ఆ సాంగ్ పెట్టుకుని. అంటే ఇప్పుడు మనకి పబ్బుల్లో జైబాలే అయితే ఎలా వైబ్ అయ్యారో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ కూడా పబ్బుల్లో ఎక్కువ పెట్టుకోవడం, యూత్ అందరూ దానికి తగ్గట్టుగా వైబ్ అవ్వడం ఇదంతా ఉందన్నమాట. నేను పబ్బుల్లో వెళ్ళి చూడలేదు, పబ్బులకి వెళ్ళలేదు, వెళ్ళి ఉంటే చూసిండేవాని. బట్ వీడియోస్ అన్నీ చూసి అందరూ పంపిస్తూ ఉన్నారు నాకు. తెలిసిన వాళ్ళు మన ఇండస్ట్రీ వాళ్ళే చాలామంది రోజు పంపిస్తూ ఉంటారు. సార్ అయితే గోటిల్ ఫ్యాక్టరీ పక్కన పెడదాం సార్. అదర్ దెన్ దట్ ఏమైనా బిజినెస్లు ఉన్నాయా రాజశేఖర్ గారికి, లేకపోతే ఓన్లీ సినిమా అంతేనా? సినిమానే, డాక్టర్ని కూడా. సో ఇక సినిమా లేదు, డాక్టర్ పనియే చేసుకోవాలి, లేదు డాక్టర్ పనియే చేసుకోవాలి, పెద్ద క్లినిక్ పెట్టుకోవాలి అనుకుంటే ఇంకో పని మెడిసిన్ అనేది ఉంది. సో అది ఆ ధైర్యం కూడా. బట్ కాకపోతే ప్రయారిటీస్ ఎలా ఉంటాయి సార్? అంటే యాక్టర్ కింద చేస్తున్నప్పుడు ఏంటంటే డెడికేటెడ్ ఒక 50 రోజులు 60 రోజులు ఒక దానికి మనం కేటాయించాలి. డైలీ దానికి తగ్గట్టుగా అన్ని ఎవ్రీథింగ్, ఫుడ్, స్లీప్, ఎవ్రీథింగ్ దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. డాక్టర్ అంటే ఏంటంటే ఇంకా మన కంటిన్యూస్ అటెండ్ చేయాలి కదా, డే అండ్ నైట్ ఎప్పుడైనా మీరు అవసరపడతారు. సో అది అలవాటైన పనియే నాకు. అంటే నేను అంటాం మరి మీకు మధ్యలో సినిమాలు వచ్చినప్పుడు అప్పుడు మీ చేస్తే ఏదో ఒకటే చేయాలి, రెండు చేయడం కష్టమే. అందుకే నేను ప్రైవేట్గా క్లినిక్ పెట్టుకుని చేయడంతా లేదు. కానీ యాక్టింగ్ చేస్తుంటా మా ఫ్యామిలీకి, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్కి ఏదైనా బాగలేదు, బయట వాళ్ళకి దానికి ట్రీట్మెంట్ దొరకలేదు అన్నప్పుడు అటెండ్. మీరు యాడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, జీవిత గారు ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే మీ శివాని కానీ శివాత్మిక కానీ ఇండస్ట్రీకి వస్తాము, మేము యాక్ట్రెస్ అవుతాము అన్నప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చిన సజెషన్స్ ఏంటి? వాళ్ళకి అంటే ఏం చెప్పారు వాళ్ళకి? నేను వాళ్ళకి ఏం చెప్పలేదు. వాళ్ళ కోరిక, ఆశ ప్రకారం వాళ్ళ ఇష్టానికే వదిలాను. పెద్దమ్మాయి నేను మీలా డాక్టర్ కూడా చదువుతాను అని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. చిన్నమ్మాయి కూడా అదే చెయ్యాలని ప్రయత్నిస్తే నేనే వద్దు, మీ అక్క ఎన్ని ఏళ్ళు కష్టపడింది యాక్టింగ్ చేస్తూ చదువు చూస్తూ, ఎంత కష్టం, అది వద్దు నువ్వు అని. బట్ ఇద్దరు యాక్టింగ్లో బిజీగా ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలు. అది నాకు సంతోషం ఒకటి. రెండవది వచ్చి మంచి ఆర్టిస్టులే అని పేరు తెచ్చుకున్నారు. సో అది ఇంకా సంతోషం. శివాత్మిక అయితే యాక్చువల్గా ఫస్ట్ సినిమాలోనే ఆ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, మాకు జీవిత గారే కనిపించారు యాక్చువల్గా. ఓకే, జీవిత గారు ఆ యంగర్ డేస్లో ఏదైతే ఉందో అదే మొత్తం సేమ్ ఫీచర్స్ అదంతా కూడా ఎవ్రీథింగ్ అలా అనిపించింది యాక్చువల్గా. ఇద్దరు మీరు అన్నట్టు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పరంగా అంటే జీన్స్ వస్తాయి సార్, మీకు ఎక్కడి నుంచి వచ్చినది మీ జీన్స్ అలా కంటిన్యూ అవుతున్నాయి కదా వాళ్ళకి కూడా. ఓకే ఓకే, ఎస్ సార్. అయితే మరి ఇంట్లో బాస్ ఎవరు సార్? ఇంట్లో బాస్ ఎవరు? ఇంట్లో బాస్ నేనే. బట్ మా నలుగురు బాస్లే. అంటే ఒకటి ఇంకా ఇదే అని చెప్పగలిగిన వాడు నేనే.
ఫైనల్గా మీ జడ్జిమెంటే ఉంటుంది అయితే. అవును, నా జడ్జిమెంటే ఉంటుంది. కానీ పిల్లల ఇష్టానికి కూడా చాలా విషయాలు వదులుతా. పిల్లలు జీవిత ఇష్టానికి కూడా అన్నీ చూసుకునే. ఇప్పుడు ఏ బండి సెలెక్ట్ చేయడం ఇదంతా పిల్లలకి చాయిస్ వదిలేసాం. ఓకే. అలాగే ఇంటి వ్యవహారాలు ఇదంతా పిల్లలే చూసుకుంటారు. సో అలాగా. సార్, అయితే ఒక యాక్టర్ కింద మనం ట్రావెల్ అవుతున్నప్పుడు ఏంటంటే అప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు యాక్టింగ్ కొత్తగా నేర్పక్కర్లా, యువర్ అంటే ఎంత ఎక్సలెంట్ యాక్టర్ అనేది మాకు తెలుసు, మేము విట్నెస్ చేస్తాం, అన్ని రకాలు చేసుకుంటూ వచ్చారు. బట్ బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇదివరకట్లాగా అంటే హీరోగానే చేయాలి, అలా లేకుండా ఒక 2-3 కలిసి మల్టీ స్టారర్లు చేయడం, వేరే లాంగ్వేజ్ ఆర్టిస్టులు అందరూ కలిసి ఒక సినిమాలో ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే సినిమా అండర్ వన్ రూఫ్. తెలుగు సినిమా లేదు, తమిళ సినిమా లేదు, అంతా లేదు, ఇండియన్ సినిమా అంతా ఒక రూఫ్ కిందకి వచ్చేసింది ఇప్పుడు. సో మరి మీరు చూస్తున్నప్పుడు లేకపోతే ఇండియన్ సినిమా ఇంత రేంజ్కి వెళ్ళింది అన్నప్పుడు ఎలా ఉండే మీకు? ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి మీ చాయిసెస్ ఆఫ్ సినిమాస్? ఇప్పుడు ఎన్ని ఆర్టిస్టులు యాక్ట్ చేసినా మన సీన్కి తగ్గట్టు మన క్యారెక్టర్కి తగ్గట్టు యాక్ట్ చేసి వెళ్ళాలి. అది ఎంతమంది ఉన్నా మేబీ 1 or 2 days కొంచెం స్లో ఉండొచ్చు, తర్వాత మనకు అలవాటు అయిపోతుంది. అండ్ దాంట్లో కొత్తతనం ఏమి రాదు, మన ఆ సీన్కి తగ్గట్టు చేయాలి. కొన్ని డైరెక్టర్స్ మనల్ని తీర్చిదిద్దుతారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అభిలాష్ డైరెక్టర్ గారు నన్ను ఒక కొత్తగా చూపించారు. చూసేవాళ్ళు రాజశేఖర్ ఇలా కూడా పనికి వస్తాడా అన్నట్టు అనిపిస్తుంది. సో అలా కొత్త డైరెక్టర్లు తగ్గట్టు మనల్ని మోల్డ్ చేసుకోవడం అదే ఓ పద్ధతి. అది మనం చేసుకోవచ్చు. అది చేయగలిగితే ఇంకా హ్యాపీ. అలాంటి డైరెక్టర్స్ దొరికితే అదే మనకి పెద్ద సాటిస్ఫాక్షన్. సార్, అయితే మధ్యలో ఇంత బిజీగా ఉన్నారు, కంటిన్యూ యాక్టింగ్ చేస్తున్నారు, మధ్యలో మళ్ళీ పాలిటిక్స్ ఎంట్రీ కూడా తీసుకున్నారు కదా సార్. అంటే అప్పుడు ఏంటి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? అంటే ప్రజలకి ఏమైనా చేద్దామన్నా లేకపోతే? అవును, చేయాలనే ఇప్పుడు కాదు, బిగినింగ్ నుంచే ఉన్నింది. బట్ దానికి ఫుల్గా నేను టైం స్పెండ్ చేయలేదు. అండ్ రాను ఇప్పుడు సరే నేను స్పెండ్ చేయలేదు. జీవితానికి ఎక్కువ అవకాశాలు వచ్చింది కూడా పాలిటిక్స్లో. పాలిటిక్స్కి ఎమ్మెల్యేగా ఎంపీగా కంటెస్ట్ చేయమని అదంతా కూడా వచ్చినా మేము దాన్ని యాక్టివ్గా తీసుకోలేదు. ఎందుకంటే దానికి వెళ్ళిపోతే ఇంట్లో స్పెండ్ చేయడానికి టైం ఉండదు. సో జీవితాన్ని నేను పిల్లలు కలిసి వద్దులే మనకి పాలిటిక్స్, మనందరూ కలిసి ఉంటాం ఉన్న రోజులు. పాలిటిక్స్ అంటే నువ్వు 2 రోజులు 1 week 1 month ఎక్కడన్నా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు అందరూ మన విడివిడిగా ఉంటాము, వద్దు అన్న దానికి వచ్చాము. సో పాలిటిక్స్ అనేది తగ్గించేసేట్టు. అదర్ దాన్ దట్ అంటే విడివిడిగా ఉంటాం అనేది పక్కన పెట్టినా కూడా మీరేంటంటే ఎప్పటి నుంచి ఒక క్లీన్ ఇమేజ్తో ఉన్నారు. విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా తీసుకోవాలంటాం అనేది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సార్. నేను తీసుకోకపోయినా జీవితం తీసుకున్నా కూడా అదే జీవితాన్ని పంపించినా కూడా మనకి టైం లేదు, స్పెండ్ చేయడానికి టైం సరిపోదు. అండ్ అది ఇంకా నా వరకు వద్దు అనుకుంటున్నా. ఇంకా జీవిత విషయంలో అలాగే ఉంటాము, చూద్దాం. ఎస్ సార్. అయితే మీరు ఎవరితో మాట్లాడినా కూడా మీ మనసులో ఏది ఉందో అదే చెప్తారు. ఎదటోళ్ళు నవ్వుతారని లేకపోతే ఎదటోళ్ళు బాధపడతారు ఇలా ఉండదు. మీ మనసులో ఆ టైంకి ఏది ఉంటే వాళ్ళ మీద అభిప్రాయం అదే చెప్తారు. ముక్కుసూటిగా ఉంటారు చాలా. సో ఈ ముక్కుసూటితనం అనేది మీకు ఇండస్ట్రీలో కానీ రియల్ లైఫ్లో కానీ ఎప్పుడైనా ఇబ్బంది అయిందా సార్? ముక్కుసూటితనం అనేది ఓన్లీ వెన్ ద ప్రాబ్లమ్ అరైసెస్, రియల్గా అయినప్పుడే. నేను మిగిలిన సమయాలంతా నేను చాలా మొహమాట వేస్తున్నాను. అవునా? సో నేను ఎక్కువ మాట్లాడను. బట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, అది మాట్లాడాల్సిన చోటు అన్నప్పుడు నిజాన్ని మనసులో ఉండేది మాట్లాడతా. అది మీరు చెప్పినట్టు ముక్కుసూటితనం
లేదు ఏమన్నా నొప్పించుండొచ్చు. బట్ నేను కావాలని నొప్పించింది ఎవరిని కాదు, అలా చేయను కూడా. అంటే రూడ్గా ఉండను. ఐ విల్ బీ వెరీ ఏమంటారు పొలైట్గా. మీ సాఫ్ట్ నేచర్ ఎప్పుడు ఉంటుంది. ఐ రెస్పెక్ట్ అదర్ హ్యూమన్ బీయింగ్ వాట్ ఎవర్ ఇస్ స్టేటస్ ఈస్. సో నన్ను ఎవరైనా నొప్పించడం, నా ఇంటి వచ్చే ఫ్యాన్ను కూడా ఫోటో తీసి పంపిస్తాను. ఓకే, హ్యాపీ చేసి పంపిస్తాను. వాళ్ళని నా వల్ల కాకుండా ఉంటేనే నో అంటానే కాదు, కానీ నా వల్ల అయితే తప్పకుండా వాళ్ళకి ఫోటో తీసి వాళ్ళకి మంచినీళ్ళు టీయో ఇచ్చి పంపిస్తాను. సార్, అయితే జరిగిపోయిన విషయం నేను అదేం జరిగింది, అక్కడ ఎందుకు జరిగింది అన్నీ అడగను కానీ, బట్ అప్పుడు చిరంజీవి గారు జరిగిన విషయం తర్వాత మళ్ళీ సెట్ అయిందా సార్ అంతా? మొన్న కూడా ఒక 1 వీక్ 26 మా తమ్ముడు కూతురు ఎంగేజ్మెంట్. ఓకే, దానికి చిరంజీవి గారు వచ్చారు, మేము మాట్లాడుకున్నాము. సో మేము బాగానే ఉన్నాము, కానీ మా బయట వాళ్ళే అదే సార్, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ వీడియో రీసర్ఫేస్ అయిన ప్రతిసారి ఒకసారి అనుకుంటాం దాని మీద వీళ్ళు ఊరికి ఉండరు, అప్పుడప్పుడు వీడియోని రన్ చేస్తూ ఉంటారు. అది ఏదో కంటిన్యూ అవుతున్నట్టు క్రియేట్ చేస్తారు ఒక ఇమేజ్. బట్ సైరా అప్పుడు కూడా మీరు కలిసినట్టున్నారు కదా, చిరంజీవి గారిని కలిసి అప్రిషియేట్ చేసినట్టున్నారు కదా. ఇప్పుడు సైరా టైంలో ఇప్పుడు లాస్ట్ టైం సైరా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడు హోటల్ హయాత్లో అది బయట తెలియకుండా చాలా సినిమాలకి అప్రిషియేట్ చేసి ఉన్నాము, మాట్లాడుకున్నాము. సార్, అయితే మొత్తానికి అంటే ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం రాజశేఖర్ గారు కొత్త కోణం, ఎందుకంటే మీరు ఏమైనా చెప్పుంటే మేము ఇంకొంచెం క్యూరియాసిటీ పెరిగేది. మీరు అసలు ఏమి చాలా టైట్లు ఇప్పుడు కొన్నారు మీ క్యారెక్టర్ గురించి. అలా కాదు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. ఎస్పెషలీ ఫిలిమ్స్ గురించి నేను లేదు ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడితే అదే సార్ అదే. ఇప్పుడు ఈ సినిమాలో వచ్చి సో మెనీ థింగ్స్ మనం చూసేటప్పుడే బాగుంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ముందే చెప్పేస్తే అది మనసులో ఉండిపోతుంది, ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు. అంటే బైకర్ గురించి సినిమా సర్కిల్స్లో ఇప్పటి నుంచే ఒక ఎగ్జైట్మెంట్ ఉంది సార్, ఇప్పటి నుంచో, ఇప్పుడు కాదు, ఒక 3 months 4 months నుంచి. ఇప్పుడు దీని బిజినెస్ కానీ దీని నుంచి వస్తున్న పోస్టర్స్ కానీ ఎవ్రీథింగ్ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఇండియా నుంచి వస్తున్న ఫస్ట్ మోటోక్రాస్ సినిమా అనేది అది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కాబట్టి ఖచ్చితంగా దీని మీద అయితే ఒక ఎగ్జైట్మెంట్గా ఉంది. మీరు చెప్పిన మాటలతో ఇంకా ఎగ్జైట్మెంట్ మరింత పెంచారు మీరు యాక్చువల్గా. సో చూస్తున్నాం అసలు సెకండ్ ఇన్నింగ్స్ ఏం చూపిస్తారో, రాజశేఖర్ గారికి అంత ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్ ఏంటనేది బైకర్ రిలీజ్ రోజు తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఎప్పటికప్పుడు ఇలా కొత్త కొత్త క్యారెక్టర్లతో పలకరిస్తూ ఉండండి. మీరు హీరోగా వచ్చిన ఆదరిస్తాము, బట్ ఎప్పటికప్పుడు ఎక్కువ కనిపిస్తూ ఉంటే రేసింగ్ మాత్రం కాదు ఈ సినిమా, బైకర్ హ్యూమన్ సెంటిమెంట్, ఎమోషన్, హ్యూమన్ ఎమోషనల్ రేస్ కూడా ఉంటుంది. అది సినిమాలో చూస్తారు. సో ఇట్ ఈస్ మిక్సర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఖచ్చితంగా సార్, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే రాజశేఖర్ గారు సంవత్సరానికి కనీసం ఒక 2-3 సినిమాలతో అయినా మమ్మల్ని పలకరిస్తే. షూర్. ఇంకా ఇప్పుడు కంటిన్యూస్గా ఉంది, ఇంకా బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా ఉంటుంది కూడా. ఓకే, గ్యాప్ అలా వచ్చింది కానీ బట్ నుంచి గ్యాప్ ఉండదు అంటున్నారు. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి మీకు కొత్త డోర్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. ఓకే. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. April 3rd ఫిల్మ్ రిలీజ్ అవుతుందండి. మీరందరూ దయచేసి థియేటర్కి వెళ్ళి మీ పేరెంట్స్ని తీసుకెళ్ళి ఈ సినిమా చూపించమని కోరుకుంటాను. థ్యాంక్ యూ.